హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్ సెమినా మేడి. ఈరోజు వచ్చేసి నేను లిక్విడ్ మెహందీ ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాను. అది కూడా ఓన్లీ బెల్లంతోనే చేస్తున్నాను. బెల్లం ఇంకా కాఫీ పౌడర్ ఉంటుంది కదా, కాఫీ కానీ టీ కానీ ఏదైనా ఒక పౌడర్ వేసేసి మనం ఇంట్లోనే హ్యాపీగా చేసేసుకోవచ్చు. అండ్ విత్ ఇన్ మినిట్స్లో వాష్ చేసినా కూడా అంత రెడ్గా పండుతుంది. అండ్ ఇది నేను ఇంట్లో ప్రిపేర్ చేసింది. అండ్ ఇది జాగ్రీ అనమాట, అంటే బెల్లం. ఇది యాక్చువల్లీ బాగా రోజులు అయిపోయింది, బెల్లం పడేద్దాం అనుకున్నాను. ఊరికే ఎందుకు పడేయడం, అదే వేస్ట్ చేయకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూద్దాము. అంటే ఇది మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు చేసి పెట్టేవాళ్ళు అనమాట. అప్పుడు మెహందీలు ఉన్నా కూడా ఎవరు కొంటారు, మెహందీని కూడా కొనుక్కోవాలా అని చెప్పేసి ఇంట్లో ప్రిపేర్ చేసేవాళ్ళు అనమాట. ఏ పెళ్ళిళ్ళు, ఏ ఫంక్షన్స్ నాకు చాలా గుర్తు. జనవరి 26 కానీ ఆగస్టు 15th కానీ వస్తే మా అమ్మ వాళ్ళు ఇది చేసి పెట్టేవాళ్ళు అనమాట మా చేతులకి. అండ్ లేదు అంటే ఆకు మైదాకి కోసుకొని నూరుకునే వాళ్ళము. అలా మేము ఎప్పుడు మెహందీ పెట్టుకునే వాళ్ళం కాదనమాట. చిన్నప్పుడు మెహందీ కోసం కూడా డబ్బులు ఖర్చు ఎందుకు అని అనుకునే వాళ్ళము. సో అలా నేను అప్పటిది గుర్తొచ్చి ఇప్పుడు చేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ మనం ఈ బెల్లం, చాయ్ పత్తి వేసుకున్నాం కదా, ఇవి రెండు వేసి ఒక గిన్నె బోర్లించి చుట్టూ ఇలా వేసుకోవచ్చు. కాకపోతే నేను అలా వేయట్లేదు, ఎందుకంటే ఈ బోర్లించిన గిన్నె మొత్తం బ్లాక్ అయిపోతుంది అండ్ మళ్ళీ వాడడానికి పనికిరాదు అది. అందుకని చెప్పేసి నేను ఇలా బెల్లం ఇంకా చాయ్ పత్తి కలిపి కింద వేసేసాను. అండ్ ఇలా నేను వైర్లతో ఇలా మూడు వైర్లు పెట్టి ఇలా కట్టేసి మనం వదిలేసేయచ్చు అనమాట. మనకు ఆ లిక్విడ్ అంతా ఇందులో కలెక్ట్ అయిపోతుంది. అండ్ ఇందులో ఒక 5 to 6 లవంగాలు వేసుకున్నాను. ఆ లవంగాలు ఎందుకంటే మనకి అంటే ఎక్కువ రోజులు ఉండడానికి చేయికి, అందుకని చెప్పేసి నేను ఒక 5 to 6 లవంగాలు వేసుకున్నాను అనమాట. అంటే తొందరగా పోకుండా ఉంటుంది అని చెప్పేసి. అండ్ ఇది మినిమం అయితే మనము మెహందీ రోజుల కంటే, అంటే మనము రంగోలీ మెహందీ వేసుకుంటాం కదా, దానికంటే ఎక్కువ రోజులకే ఉంటుంది. అండ్ ఆకు మైదా కంటే కొంచెం తక్కువ రోజులు ఉంటుంది. మనము లీఫ్ది పెట్టుకుంటాం కదా, ఆ లీఫ్ దానికంటే కొన్ని డేస్ తక్కువగా ఉంటుంది. కానీ మనం బయట దొరికే రంగోలీ కంటే అయితే ఎక్కువ రోజులే ఉంటుంది. అండ్ ఇది చాలా సేఫ్ కూడా. అండ్ బయట కొన్ని ఎక్స్పైర్ అయిపోయినవి ఉంటాయి కదా, మనం అవి పెట్టుకున్న కూడా చేతులకి ర్యాషెస్ లాగా వస్తుంది. సో ఇదైతే ఇంట్లో హోమ్ మేడ్ కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ విత్ ఇన్ 5 minutesలో చేసేసుకోవచ్చు. అండ్ పెట్టినా కూడా గంటలు వెయిట్ చేయాల్సిన అవసరం అస్సలు లేదు, ఎందుకంటే చాలా క్విక్గా ఎండిపోతుంది. అండ్ వాష్ చేసినా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ చాలా రెడ్గా పండుతుంది అనమాట. అండ్ ఇదన్నమాట నాకు కలెక్ట్ అయింది ఇందులో. అండ్ నేను ఇందాక వైర్లు పెట్టాను కదా, ఇలా అనమాట. లేదు అంటే 2 గిన్నెలు కూడా పైన పెట్టి దాన్ని ఊకే తీస్తూ మారుస్తూ దాని లిక్విడ్ అంతా అలా కూడా కలెక్ట్ చేయొచ్చు. నాకు ఇంకో వీడియోలో చూపిస్తాను అది ఎలా చేసుకోవచ్చు అనేది. అండ్ మనం బెల్లం ఇంకా చాయ్ పత్తి అనేది ఇంత బ్లాక్ అయిపోయింది. అండ్ ఇది ఇంకా వస్తుంది కూడా తీస్తే, బట్ నాకు చాలు అని చెప్పేసి నేను ఇక్కడితో ఆపేసాను. ఇంకా వస్తుందని ఎలా చెప్పానంటే, కింద చూసారు కదా, అది కొంచెం పచ్చిగా ఉంది, అది మొత్తం కట్ట ఎండిపోతుంది అనమాట లోపల. అది అప్పుడు పూర్తిగా అయిపోయినట్టు లెక్క. కానీ ఇంకొంచెం సేపు పెట్టినా కూడా లిక్విడ్ అనేది వస్తుంది, చూసారు కదా, అది కూడా మొత్తం కర్రగా మాడిపోతుంది అనమాట, లిక్విడ్ లాగా ఉండదు. అప్పుడు అది పూర్తిగా అయిపోయినట్టు లెక్క. సో నాకు కలెక్ట్ అయింది ఇది అనమాట మెహందీ. సో ఇందులో కొంచెం కుంకుమ, కొంచెం అంటే ఆ లిక్విడ్కి తగినంత కుంకుమ వేసుకోవాలి. ఇది బాగా రెడ్ ఉంటుంది చూసారా కుంకుమ, అది వేసుకుంటే చాలా రెడ్గా కనిపిస్తుంది. నాకు రెడ్ కాకుండా మెరూన్ దొరికిందనమాట. సో నేను పెట్టిన మెహందీ కూడా మెరూన్గానే కనిపిస్తుంది, రెడ్గా కనిపించట్లేదు అనమాట. అది రీజన్ నాకు ఎందుకు ఇంత రెడ్డిష్గా కనిపించట్లేదు అని అనుకున్నాను. నేను వేసిన కుంకుమ మెరూన్ అనమాట, అందుకని మెరూన్గా కనిపిస్తుంది. సో ఇలా నేను పెట్టేసుకుంటున్నాను, అంటే చూస్తున్నాను అనమాట, ట్రై చేస్తున్నాను. ఫస్ట్ టైమే, నేను ఎప్పుడో చిన్నప్పుడు చేసుకున్నాను, బట్ ఇప్పుడు చూద్దాం వస్తుందా నాకు రాదా అని చెప్పేసి చేశాను అనమాట. కానీ చాలా బాగా వచ్చింది, చాలా బాగా పండింది అనమాట. రెడ్ అండ్ మెరూన్, రెడ్ నుంచి మెరూన్కి వెళ్ళిపోయింది, అంత బాగా పండింది. అండ్ ఇంతే, ఇంకా దీనికైతే ఏం అవసరం లేదు, జస్ట్ కొంచెం కుంకుమ కలిపి పెట్టేసుకోవడమే. నార్మల్గా అయితే ఇలాగే పెట్టుకుంటారు, కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళకైతే మెహందీలే ఇష్టం కదా, సో అలా కూడా పెట్టచ్చా లేదా అని చెప్పి నేను దీంతో ట్రై చేశాను అనమాట. అలా కూడా మనం ఎన్ని డిజైన్స్ అయినా వేసుకోవచ్చు.
మనకి ఎలా కావాలంటే అలా అన్ని డిజైన్స్ వేసుకోవచ్చు అనమాట. ఇలా నార్మల్గా అయితే ఇలాగే పెట్టుకుంటారు ఇది. కాకపోతే మనం కావాలి అని అనుకుంటే ఎన్ని డిజైన్లైనా వేసుకోవచ్చు. మొత్తానికి మా పాపకి ఇలా పెట్టేశాను అనమాట. నేను తనకి వెంటనే కడిగేస్తుంది. మనం ఏది పెట్టినా, మెహందీ పెట్టినా, కోన్ పెట్టినా, ఏది పెట్టినా కూడా, గోరింటాకు పెట్టినా కూడా ఇలా పెట్టగానే అలా కడిగేసుకుంటుంది అనమాట. అందుకని తిన కోసం చేశాను నేను. ఇది ఇప్పుడే వెళ్ళి కడిగేసింది. పెట్టిన వెంటనే వెళ్ళి కడిగేసుకొని వచ్చిందనమాట. సో తినకు పెట్టేసి నేను కూడా వెళ్ళి కడిగేసుకొని వచ్చేసాను. అండ్ ఈమెకు పెట్టినంతసేపు మాత్రమే ఉంచుకున్నాను నేను ఇది. అండ్ వెంటనే వెళ్ళి కడిగేసాను. చూసారు కదా ఎంత బాగా పండిందో. అండ్ ఇది జస్ట్ 5 minutes అంతే పట్టింది. నేను వెంటనే కడిగేసాను. అండ్ మనం అందులో కలిపే కుంకుమ ఎంత మంచి కుంకుమ కలిపితే అంత బాగా పండుతుంది. ఇది ఎక్కువగా కుంకుమ కలరే ఎక్కువగా ఉంటుందన్నమాట. చూసారు కదా, అది రెడ్ అండ్ మెరూన్ ఆ కలర్లోనే ఉంది. కెమెరాలో కొంచెం నాకు వేరే కలర్లో కనిపిస్తుంది, అంటే ఎక్కువ పింక్ షేడ్ కనిపిస్తుంది. అయితే నా వేసిన కుంకుమ కొంచెం మెరూనిష్ పింకిష్ కలర్ అనమాట. సో అందుకనే నాకు ఇలా పండింది. అండ్ నాకైతే బయట అంటే కెమెరాలో కాకుండా బయట చూస్తే మంచి మెరూన్ కలర్ కనిపిస్తుంది. పెట్టినప్పుడు కొంచెం రెడ్గా కనిపించింది. ఇప్పుడైతే కలర్ షేడ్ అంటే ఎక్కువ థిక్ అయిపోయింది అనమాట. అంటే మనకి కలర్ మారుతూ ఉంటుంది కదా, మనకు కోన్ పెట్టుకున్నప్పుడు ఎలా అయితే కలర్ మారుతుందో ఇది కూడా పెట్టిన వెంటనే కొంచెం రెడ్డిష్ కలర్లో, తర్వాత రాను రాను అది కలర్ ఎక్కువ ముదురుగా అయిపోతుంది. తర్వాత ఒక 1 week అలా గడిచిన తర్వాత మళ్ళీ షేడ్ అయిపోతుంది, అంటే తగ్గిపోతుంది కలర్ అనమాట. సో అలా మనం ఎక్కువ మెహందీలే పెడతాం కదా, సో దీన్ని కూడా అలాగే ట్రై చేశాను అనమాట నేను. అండ్ చాలా వీడియోస్ చూశాను. ఆ వీడియోస్లో అందరూ చూపించారు కానీ ఇలా డిజైన్గా ఎవరు చూపించలేదు. సో అందుకని మనకి ఎందుకు ట్రై చేయకూడదు అని అనిపించింది అనమాట. అందుకనే డిజైన్గా పెట్టి ట్రై చేశాను. అండ్ ఇంకోటి ఏంటంటే అందరూ షుగర్ వేస్ట్ చేశారు, నేను బెల్లం వేస్ట్ చేశాను. బెల్లం ఏంటంటే కొంచెం ఎక్కువ రోజులు ఉంటుంది షుగర్తో పోల్చుకుంటే, అందుకని చెప్పేసి నేను బెల్లంతో చేశాను. అండ్ మనం ఇందులో లవంగాలు కూడా వేసాం కదా, కొంచెం అంటే థిక్గా అంటే మంచిగా అంటే చేయిని పట్టుకొని ఉండేలాగా అనమాట. నార్మల్గా అయితే కొంచెం తొందరగా వదిలిపోతుంది కదా చేయికి, అంటే ఒక 1-2 weeks కాగానే వదిలిపోతుంది. అందుకని చెప్పేసి నేను లవంగాలు కూడా వేసాను అనమాట. అండ్ ఇదనమాట నేను పెట్టుకున్న మెహందీ. అండ్ చూసారు కదా మొత్తం కడిగేసుకొని వచ్చేసాను నేను. అండ్ కొన్ని ఏంటంటే కుంకుమలు మనం పెట్టిన వెంటనే చేయి కడిగేస్తాం కదా, అప్పుడు చేయి మొత్తం రెడ్గా అయిపోతుంది. సో నాకు అలా అవ్వలేదు, అంటే మనం వేసే కుంకుమ కూడా ఇంపార్టెంటే ఇందులో. అందుకని చెప్పేసి మళ్ళీ చూపించాను అనమాట. నేను చూసారు కదా వెనకాల కూడా పెట్టేసుకున్నాను ఇలా. అండ్ చిన్నప్పుడు ఎప్పుడో పెట్టుకున్నాను ఇలాంటి మెహందీ. ఎప్పుడు కోన్లు వాడడము లేదా గోరింటాకు పెట్టుకోవడం తప్ప ఇలాంటిది దాదాపు చాలా ఇయర్స్ తర్వాత ట్రై చేశాను. అండ్ చాలా బాగా నచ్చింది నాకైతే. అండ్ ఇలా మనం కావాలి అని అనుకుంటే డిజైన్స్ కూడా వేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇలా కూడా రౌండ్గా పెట్టుకోవచ్చు, ఇంకా లేదు అంటే ముగ్గులు కూడా వేస్తారు. అండ్ ఇవాళ వీడియో. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ బటన్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. కీప్ వాచింగ్ మై వీడియోస్.